ఈ లిక్కర్ స్కామ్ గురించి 2014-19 చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మనకు గుర్తుండుంటే ఆ టైంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ ఆమోదం చేశారు. ఏమన్నానంటే ప్రివిలేజ్ ఫీ పాలసీ అని చెప్పి డిస్టిలరీలకి తగ్గిస్తూ ప్రివిలేజ్ ఛార్జెస్ కిందన సుమారుగా సంవత్సరానికి 1300 కోట్ల రూపాయలు ఆదాయానికి గండికొట్టే విధంగా, ఖజానాకి ఆదాయం గండికొట్టే విధంగా ఆ రోజు వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు. అది కూడా 180% ఆర్డర్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి క్లోజ్ allies కిందనున్న డిస్టిలరీలకి వాళ్ళకి ఇచ్చి ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి ప్రభుత్వ ఖజానాకి 1300 కోట్ల రూపాయలు నష్టం తీసుకొచ్చి, అంటే సంవత్సరానికి మనకు 5 సంవత్సరాలకి టెన్యూర్ చూసుకుంటే సుమారుగా 5,000 కోట్లు పైమాటే మరి ప్రభుత్వానికి ఖజానాకి కండి కొట్టి, మరి ఆ రోజు వీళ్ళు చేసింది ఆ లిక్కర్ స్కామ్. ఆ లిక్కర్ స్కామ్లో యాంటీ కరప్షన్ బ్యూరో కేసు నమోదు చేసి మరి అప్పుడున్న ఎక్సైజ్ కమిషనర్ గారిని, అదేవిధంగా అప్పుడున్న మంత్రి ఎక్సైజ్ మినిస్టర్ ఆయన రవీంద్ర గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, వీళ్ళు ముగ్గురిని కూడా A1, A2, A3 కింద తీసుకొని వచ్చి, ఇది డైరెక్ట్ ఎవిడెన్స్. ఇది మీరు అసలు ప్రివిలేజ్ ఫీ తగ్గించాల్సిన అవసరము మీ క్యాబినెట్కి ఏముందని అడుగుతున్నా. ఇది ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్టు కాదా అని అడుగుతా ఉన్నా.